బాక్సాఫీస్ దగ్గర రాకింగ్ స్టార్ యష్ నటించిన లేటెస్ట్ మూవీ టాక్సిక్ ది మూవీ వరల్డ్ వైడ్ గా భారీ లెవెల్లో రిలీజ్ అవ్వగా సినిమా ముందుగా సమ్మర్ లో రిలీజ్ అనుకున్న అప్పటి నుండి కంటిన్యూస్ గా పోస్ట్ పోన్ అవుతూ రావడంతో వరల్డ్ వైడ్ గా సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడు ఉంటుందని ఎదురు చూసి ఎట్టకేరకు ఆగస్ట్ 26న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా వాల్యూ బిజినెస్ కింద ఎంత మొత్తాన్ని దక్కించుకుందనేది ఆసక్తికరంగా మారగా ముందు సమ్మర్ రిలీజ్ అనుకున్నప్పుడు ఒక బిజినెస్ జరిగిన తర్వాత మాత్రం బిజినెస్ లో కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. కానీ ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా సినిమాకు అడ్వాన్స్ బేస్ మీద భారీ బిజినెస్ జరిగినా కానీ ఒక కండిషన్ మీద వరల్డ్ వైడ్ గా రికార్డు బిజినెస్ జరిగింది. ముందుగా ఏరియా వైజ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే కర్ణాటకలో అప్రాక్సిమేట్లీ 100 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో 108 కోట్ల రేంజ్ లో బిజినెస్ అందుకుంది. కర్ణాటకలో కన్నా తెలుగులో బిజినెస్ వాల్యూ ఎక్కువగా ఉందని చెప్పాలి. ఇక తమిళ్లో 50 కోట్లు, కేరళలో 15 కోట్లు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 100 కోట్లు, ఓవర్సీస్ లో 75 కోట్ల మేర వాల్యూ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 448 కోట్ల వరకు వాల్యూ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుని ఇండియన్ మూవీస్ హిస్టరీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ అందుకున్న సినిమాగా నిలిచింది. కానీ ఇక్కడ ఒక కండిషన్ జరిగింది. ఇంత మొత్తాన్ని బయ్యర్స్ నిర్మాతలకు ఇచ్చినా కానీ ఒక కండిషన్ మీద ఇచ్చారు. ఒక సినిమా కనుక ఈ అంచనాలను అందుకుని టార్గెట్ ను దాటేసి కలెక్షన్ సాధిస్తే లాభాలను సొంతం చేసుకుంటే వాళ్ళు ప్రాఫిట్ జోన్ లోకి వెళ్తారు. కానీ సినిమా ఈ టార్గెట్ ను అందుకోకపోతే మాత్రం ఇంత బిజినెస్ లో ఎంత నష్టం వచ్చిందో అంత మొత్తాన్ని డిస్ట్రిబ్యూటర్స్ కి రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది అన్న కండిషన్ తో అన్ని ఏరియాలో ఈ బిజినెస్ ను చేసినట్లు సమాచారం. మొత్తం మీద సినిమా బాక్సాఫీస్ దగ్గర మమ్మూత్ టార్గెట్ తో బరిలోకి దిగుతూ ఉంది. మినిమం 850 నుండి 900 వరకు గ్రాస్ ను అందుకోవాల్సిన అవసరం ఉంటుంది సినిమాకు. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా ఏ రేంజ్ లో మాస్ బీభత్సం సృష్టిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.